సిటీలో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో వరద నీటితో అలర్ట్ అయింది బాల్దియా. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగులు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ అమ్రపాలి. సిటీలో భారీ వర్షం, పలు ప్రాంతాల్లో వరద నీటితో అలర్ట్ అయింది బాల్దియా. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ అమ్రపాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గండి మైసమ్మ చౌరస్తా నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు వాహనదారులు. గ్రేటర్ సిటీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇంకా పలు ప్రాంతాల్లో వరద కంటిన్యూ అవుతోంది. టోలీచౌకీలో ఈదురుగాలులతో భారీ చెట్టు కూలింది. టోలీచౌకీ 7 టూమ్ రోడ్డుపై అడ్డంగా చెట్టు పడడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు, చిరు వ్యాపారస్తులు అవస్థలు పడ్డారు. గంట పాటు శ్రమించి చెట్టును కట్ చేసి తొలగించారు డీఆర్ఎఫ్ సిబ్బంది. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. వర్షంతో ఈదురుగాలు కూడా తోడవడంతో అక్కడక్కడ భారీ వృక్షాలన్నీ కూడా నేల కొరిగినాయి. మనం ఇది చూస్తున్నాం. నైట్ కురిసిన వర్షానికి, ఉదయం కురిసిన వర్షానికి భారీ వృక్షం అంతా కూడా నేల కొరిగింది. ఆల్రెడీ కట్ చేసి డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా కట్ చేసి ఇక్కడ నుంచి ఆ మొద్దులన్నింటినీ కూడా, కట్టె మొద్దులన్నింటినీ కూడా తరలించారు. ప్రస్తుతం నేను టోలీచౌకీ 7 టూమ్స్ వెళ్ళే రోడ్లో ఉన్న ఈ రోడ్లో రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో అక్కడి వాళ్ళు అక్కడే, ఇక్కడి వాళ్ళు ఇక్కడేగా పరిస్థితి నెలకొంది. సో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వెంటనే అలర్ట్ అయ్యి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఆ చెట్లను అన్నింటినీ కూడా క్లియర్ చేసారు. ఇంకా కూడా పడిపోయినటువంటి భారీ వృక్షంని కట్ చేస్తున్నారు. డిజాస్టర్స్ రెస్పాన్స్ టీమ్ అంతా కూడా మొత్తం 3 ఉన్నారు. అన్న, ఎంతసేపు అయింది? ఎంతసేపు నుంచి చేస్తున్నారు? మినిమం 1.5 అవర్ ఎక్కువైంది. ఎట్లయింది? మొత్తం ఇంత పెద్దది ఎట్లా పడిపోయింది? చెట్టు పడిపోయింది. ఎర్లీ మార్నింగ్ వాన పడుతుంది కదా, దాని గురించి కొలెక్ట్ అవుతుంది. ఓకే, ఎంత టైం పడుతుంది ఇంత పెద్ద మొద్దును కట్ చేయాలంటే? మినిమం గంటన్నర పైన పడుతుంది. ఓకే, చాలా పెద్ద చెట్టు కదా, అది రోడ్డు అడ్డంగా పడిపోయింది. ఇప్పుడు మీ డిఆర్ఎఫ్ టీం అంతా కూడా అలర్ట్ అయినారా? ప్రతి ఏరియాలో ఉన్నారా? ప్రతి ఏరియాలో అలర్ట్ అయింది. అలర్ట్గా ఉన్నాం 24 అవర్స్. कितने साल से ये जाड़ आपके पास? बहुत सालों से रखे हुआ है. हाँ, आपसे नहीं ये रात में 5 बजे के टाइम पे हुआ ये. आपका कारोबार है ना फल का, कुछ नुकसान हुआ? हाँ, थोड़ा बहुत फल पूरा नुकसान हो गया, वो पूरा गिर के पूरा टूट गया. वो स्टैंड वगैरह था वो सब टूट के गिर गया. जी, पूरा ट्रैफिक जाम हुआ था? पूरा ट्रैफिक जाम हुआ था. हम ही करके पूरा क्लियर कराए. तो क्लियर कराने के बाद हुआ. సో ఇంత పెద్ద భారీ వృక్షం దాదాపు కొన్ని సంవత్సరాలు దీని వయసు ఉంటుంది. సో పెద్ద పెద్ద కటింగ్ మిషన్స్తో ఈ మొద్దులన్నింటినీ కూడా వేర్ చేసి ఇప్పుడే ఒక ట్రక్లో, గూడ్స్ వెహికల్లో తరలించారు. ఈ రకంగా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ క్విక్గా రియాక్ట్ అయ్యి పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా రెస్పాన్స్ ఫోర్స్ అన్నింటినీ కూడా వచ్చి పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బల్దియా అధికారులు పూర్తి స్థాయిలో డిఆర్ఎఫ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డు, ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎక్కడికక్కడ ఇబ్బంది ఉంటే కనుక వెంటనే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి, ఫీల్డ్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో క్లియర్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలనేది ప్రస్తుతానికైతే సర్కారు నిర్ణయంగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే దాదాపు ఒక గంట పాటు, ఇందాక డిఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడినాం, గంట పాటు శ్రమించి రోడ్డుకి అడ్డంగా పడ్డటువంటి ఇంత పెద్ద భారీ వృక్షాన్ని క్లియర్ చేసినాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడే రోజువారీగా పండ్లు అమ్ముకునేటువంటి వ్యాపారికి కూడా కాస్త నష్టం జరిగింది. పండ్లన్నీ కూడా చెట్టు ఒకేసారిగా పడడంతో, అంటే ప్రాణహాని కలగకపోయినా ఆస్తి నష్టం మాత్రం
జరిగిందనేటువంటి ఆవేదనను కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుడు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఉన్నటువంటి డిజాస్టర్ టీమ్స్, మాన్సూన్ టీమ్స్, జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా పనిచేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, టోలీచౌకి 7 టూమ్స్ రోడ్.